విశాఖపట్నంలో జనవరి 4వ తేదీ జరిగే సిఐటియు అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా జీపు జాత నంద్యాల పట్టణం గాంధీచౌక్ సెంటర్లో సీనియర్ నాయకులు తోటమద్దులు ప్రారంభించారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, కార్యదర్శి వెంకటలింగం, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, వీరితో పాటు నాయకులు సుబ్బారావు, జైలాన్, చెన్నయ్య, నాగన్న, బుజ్జి, మరో 20 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను, 3 సంవత్సరాల కాలంలో చేసిన పోరాటాలను సమీక్షించుకొని రాబోయే కాలంలో చేయాల్సిన పోరాటాలకు దిశానిర్దేశం చేసుకునేందుకు ఈ మహాసభలలో తీర్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ ద్వారా కార్మికులకు వేతన హక్కు, సమ్మె చేసే హక్కు లేకుండా పోతుందని, యజమానులకు బానిసలుగా పనిచేయాలని దుర్మార్గమైన విధానాలను రూపొందించిందని, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం అమలులో ఉంటే మన దేశంలో మాత్రం మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కార్మికులను బానిసలుగా చేసి రోబోలుగా నిరంతరం పని చేయాల్సిందేనన్నారు. ఈ జీపు జాత బండి ఆత్మకూరు, సిరివెల్ల, రుద్రవరం, కోవెలకుంట్ల, సంజాముల, దొర్నిపాడు, ఆళ్లగడ్డ మండల పట్టణ కేంద్రాల్లో 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జనవరి 4వ తేదీ విశాఖపట్నంలో లక్షలాది మంది కార్మికులతో జరిగే భారీ బహిరంగ సభకు నంద్యాల జిల్లా నుండి వందలాది మంది కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా 18వ మహాసభ ఈ నెల 31 నుండి 4వ తారీఖు వరకు విశాఖపట్నంలో జరగబోతా ఉంది. ఆ యొక్క మహాసభను జయప్రదం చేయడంలో మన రాష్ట్రం యొక్క ప్రధాన బాధ్యత. అందులో ప్రధానంగా కార్మిక వర్గం, ఉద్యోగస్తులు వీరందరూ ఆ యొక్క మహాసభను జయప్రదం చేయడంలో ముందుండాలని సిఐటిగా మేము కోరుతున్నాం. సుమారు 4,000 మంది అక్కడికి ఆ మహాసభకు హాజరవుతున్నారు. 4 రోజుల పాటు మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి కార్మిక ఉద్యోగుల యొక్క సమస్యలు, ఆ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వంలో నుండి బీజేపీ యొక్క దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్లు, దానికి వ్యతిరేకంగా ఆ యొక్క లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని, గతంలో సాధించుకున్నటువంటి ఆ యొక్క హక్కులను ఉద్యోగులు, కార్మికులు భవిష్యత్తులో కూడా ముందుకు కొనసాగాలని ఆ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మహాసభలో చర్చలు జరగబోతున్నాయి. నెల 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో జరగబోతున్నాయి. మరి ఈ మహాసభలకు ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఈరోజు కార్మికులు స్వాతంత్రం వచ్చిన తర్వాత సాధించుకున్నటువంటి 44 చట్టాలను తీసేసి ఈరోజు 4 కోడ్లుగా చేయడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ఉపయోగపడేటువంటి చట్టాలు ఉన్నాయి దీంట్లో. అందుకే సిఐటిగా ఈ మహాసభల్లో కార్మికులకు అన్యాయం జరిగే 4 కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. డిసెంబరు 31 నుండి జనవరి 4వ తారీఖు వరకు ఆల్ ఇండియా మహాసభలు, 18వ ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఆ మహాసభలను జయప్రదం కోసము నంద్యాల జిల్లాలో 3 జీపు జాతాలు తిరుగుతూ ఉన్నాయి. నంద్యాల నుండి 1 జాత, ఆత్మకూరు నుండి 1 జాత, బేతంచెర్ల నుండి 1 జాత, 3 జాతాలు నంద్యాలలో తిరగబోతున్నాయి. ఈ జాతకు సంబంధించి నంద్యాల నుండి బయలుదేరి బండాత్మకూరు అట్లా ఈ జాత తిరుగుతుంది. ముఖ్యంగా 11 సంవత్సరాల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేయడమే ధ్యేయంగా పెట్టుకుని కార్మిక వర్గాన్ని నయా బానిసలుగా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్ల ద్వారా యాజమాని చెప్పిందే వినాలి, యాజమాని ఇచ్చిందే తీసుకోవాలి, కార్మికులు ఏ ఒక్క హక్కు కూడా అడిగేటువంటి లేదు, సమ్మె చేసే హక్కే లేదనేటువంటి రీతిలో దుర్మార్గమైనటువంటి ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా 2005 సంవత్సరము వామపక్షాల ప్రోద్బలంతో వచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి జీరామ్జీ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని నిర్మూలించకుండా వాళ్ళకు దూరం చేసే విధంగా ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడము చాలా దుర్మార్గము. ముఖ్యంగా
కేవలము 60% మాత్రమే కేంద్రం భరిస్తుంది. 40% రాష్ట్రాలు భరించాలంటే దాదాపుగా 4,000 కోట్లు రాష్ట్ర పైన భారం పడేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసమే పడుతుంది.